మీరా? ప్రణామాలు షాహిన్షా. మీరే స్వయంగా రావటం మంచిదైంది. మేమే మీ దగ్గరికి రావాలనుకున్నాం. నిజానికి మేము మురాద్ విషయంలో మీతో మాట్లాడాలని, మీ సలహా తీసుకోవాలని అనుకుంటున్నాం. మీ ఆరోగ్యం బాగానే ఉందిగా? ఆరోగ్యం బాగానే ఉంది, కానీ నా సంబంధాలు చెదిరిపోతున్నాయి షాహిన్షా. మాకు అర్థం కాలేదు. షాహిన్షా, మల్లికా-ఏ-హింద్ పదవిలో ఉన్నందువల్ల నా కర్తవ్యం ఏంటి? అలా ప్రశ్నిస్తున్నారేంటి జోధా? ప్రశ్న అడిగాను, జవాబు చెప్పండి. నా కర్తవ్యం ఏంటో చెప్పండి. కుటుంబాన్ని కలిసికట్టుగా ఉంచడం మీ కర్తవ్యంలో ఒకటి, అలాగే ప్రజల్ని సంతోషంగా ఉంచడం రెండవది. మీరు మీ కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించారు. ఒక స్త్రీగా నా కర్తవ్యం ఏంటో చెప్పండి. ఏ స్త్రీకైనా అయిన వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా ఉంచడం ముఖ్య కర్తవ్యం కదా. నేనటు మల్లికా-ఏ-హింద్గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాను, అలాగే ఇటు ఒక స్త్రీగా కూడా నిర్వర్తించలేదు. నా ప్రజలు నన్ను చూసి ఆనందించడం లేదు, అలాగే నేను నా కుటుంబాన్ని కూడా కలిసికట్టుగా ఉంచలేకపోతున్నాను. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి? ఇదే, ఈ మల్లికా-ఏ-హింద్ హిందూ అయిన కారణంగా ఆవిడ ప్రజలకి హజ్ యాత్ర ఇబ్బందికరంగా తయారవుతుంది. అలాగే ఒక తల్లి హిందూ అయిన కారణంగా కుమారుడికి దక్కవలసిన హక్కులు దక్కడం లేదు. అందువల్ల మా ప్రజల కోసం, మన కుమారుడి కోసం నేను మిమ్మల్ని ఒక అనుమతి కోరడానికి వచ్చాను. షాహిన్షా, నేను నా మతాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. నేను ఇస్లాం మతానికి మారిపోతాను. జోధా బేగం.